హాయ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే 5కి అయితే లేసేసానండి. లేచి చూసేసరికి కరెంట్ అయితే పోయింది. అందుకని చెప్పి మళ్ళీ పడుకునేసాను, నిద్రపోయేసాను. మళ్ళీ మెలకు వచ్చేసరికి 6 అయిందండి. త్వరగా లేసి అయితే ఫేస్ వాష్ చేసేసుకొని త్వరగా పని స్టార్ట్ చేయాలి కదండి. అందుకని చెప్పి ఫేస్ వాష్ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశానండి. నైట్ వర్షం పడినట్టుంది. మార్నింగ్ లేసేసరికి బయటంతా తడిచిపోయిందండి. నైట్ ఉతికిన బట్టలు కూడా బాగా తడిచిపోయి ఉన్నాయి. సర్లేని చెప్పేసి వర్షం ఆగింది కదా, బాగా చల్లగాలిగా ఉన్నింది బయట. అందుకని చెప్పేసి బట్టలు అయితే అలాగే వదిలేసి ఆ టీ అయితే పెట్టుకున్నాను వచ్చిన వెంటనే. టీ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. టీ అయితే కంపల్సరీ ఉండాలి మార్నింగ్. అందుకని చెప్పి ముందు టీ పెట్టేసుకున్నాను. తర్వాత వంటకి బియ్యం కావాల్సినవి అయితే నైటే రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. అందుకని చెప్పి అవి మార్నింగే ఓపెన్ చేసేసి బియ్యం అయితే 2 గ్లాసులు పెట్టానండి. ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, పిల్లలు అయితే త్వరగా పడుకునేస్తున్నారని చెప్పేసి నైట్కి కూడా కొంచెం అన్నం ఉండేలాగా వేసుకున్నాను బియ్యము. అప్పటికప్పటికే వండి పెట్టాలంటే పిల్లలకి లేట్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి మార్నింగే కొంచెం ఎక్కువగా వేసి పిల్లల వరకు ఈవినింగ్ పిల్లలకి సరిపోయే విధంగా అయితే వండుకుంటాం అన్నము. టీ అయితే కాగుతూ ఉన్నాయి. బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ప్రతిసారి నైట్ బట్టలు ఉతుకుతామండి. వర్షం వచ్చిన రోజైతే నైట్, పగలు, రాత్రి 2 పూట్లయితే బట్టలు తడుస్తూనే ఉంటాయి. త్వరగా లేద్దాం అనుకున్నాను కానీ లేట్గా నిద్ర లేచాను. కరెంటు పోయినందువల్ల మళ్ళీ పడుకునేసానండి. అందుకని చెప్పి లేట్ అయిపోయింది. అందుకే వెంటనే అయితే కడిగి పెట్టేస్తా ఉన్నాను. టీ కూడా వేడైపోయినాయి. ఇంకా టీ పెట్టేసుకొని తాగేస్తే ఒక పని అయిపోతుందండి. చూడండి, మా మామయ్య గారు అయితే పొద్దున్నే పిల్లల కోసమని పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి మంటేస్తూ ఉన్నారు. పొద్దున్నే చల్లగాలి భలే ఉన్నిందండి బయట. అందుకని చెప్పేసి టీ కూడా బయటే తాగుదామని చెప్పి చల్లగాలికి అయితే కూర్చున్నాను. అప్పటికైతే వర్షం వచ్చి ఆగిపోయింది నైటే. అప్పటికి వర్షం స్టార్ట్ కాలేదు మార్నింగు. చల్లగాలి, ఇది క్లైమేట్ బాగుందని చెప్పేసి మా మామయ్య పొయ్యి మంటేస్తూ ఉన్నారు. మంటేసిన 5 నిమిషాలకి పెద్ద వర్షం వచ్చేస్తుందండి. పై కూడా ఆరిపోయింది. చూడండి ఎంత పెద్ద మంటేసాడో. 5 నిమిషాలకి ఆ మంట అంతా ఆరిపోతుందండి. చూడండి చల్లగాలి కొడుతూ ఉంది. చెట్లు చూడండి ఎంత బాగా ఒదుగుతున్నాయో. అప్పటికైతే వర్షం రాలేదు. టీ తాగేసిన తర్వాత లోపలికైతే వచ్చేసాను. పిల్లలిద్దరు కూడా లేసేసి బయటకైతే వెళ్ళిపోయారు. చూడండి ఖాళీగా ఉంది ఇల్లంతా. బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా కూర కూడా రెడీ చేసుకోవాలి.
మా బాబు చూడండి నిద్ర లేసి వచ్చి కూర్చో ఉన్నాడు. హాట్ వాటర్ అడిగాడు. స్టవ్ ఖాళీ లేదని చెప్పినందుకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. లేదు నాన్న, బ్రష్ చేసుకోకుండా తినకూడదు నాన్న. అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వంచేసేసి పెట్టేశాను. నైట్ పడుకునే లోపల 11 అయితే అవుతుంది. మార్నింగే లెయ్యాలి. కొంచెం ఒంట్లో బాగా లేనప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుందండి. అన్నం అయితే అంతా వండేసాను. ఇంకా నీళ్ళు తీసేస్తే అయిపోతుంది. అప్పటికే పెద్ద వర్షం వస్తూ ఉందండి. బాగా వస్తుంది వర్షం. బయట చూడండి ఎలా ఉందో. మబ్బంతా నల్లగా ఉంది. వర్షం అయితే వచ్చేస్తుందండి, బాగా వస్తుంది. ఇంకా మిగతా పనులకు కూడా కష్టమైపోతుంది. బెండకాయ కూర అయితే చేశాను. ఇంకేమైనా తాలింపు చేద్దామని చెప్పి క్యారెట్ అయితే తరుగుతున్నానండి. ఈ లోపల మా బాబు షాప్ దగ్గరికి వెళ్తానని చెప్పి మారం చేస్తున్నాడు. వద్దు అని చెప్తున్నాను కానీ వినట్లేదు, అరుస్తానే ఉన్నాడు. చూడండి ఎంత గాలి వస్తుందో చల్లగా. చెట్లతోటి ఊగిపోతున్నాయండి. వర్షం వస్తుంటే చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అది కదండి. చూడండి బట్టలన్నీ బాగా తడిచిపోయాయి. ఇక వర్షంలోనే మా పాపనైతే స్కూల్కి రెడీ చేసేసి తీసుకెళ్ళి అయితే వదిలిపెట్టేసి వచ్చాను షాప్ దగ్గర. పద పద పద
పాపను అక్కడ వదిలేసి వచ్చేసిన తర్వాత ఇంకా బాబు పని ఉంది కదా, బాబుకి అయితే స్నానం చేపించేసి బట్టలు వేసేసి రెడీ అయితే చేసేసాను. ఇంకా బాబుని రెడీ చేసేసిన తర్వాత ఇల్లంతా నీట్గా చిమ్ముకోవాలండి. మంచం అంతా ఎత్తేసి ఇల్లంతా నీట్గా చిమ్ముకోవాలి. మా బాబు చూడండి చక్కగా పాట పాడుతూ ఉన్నాడు. అవులా మంచి రాకున్నావు. చూడండి ఏవేవో కిందంతా పడేశారు, అవన్నీ తీసేసుకొని ఇల్లు అయితే నీట్గా చిమ్మేసుకున్నాను. ఓకేనండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.